విడిచిపెట్టే వారముగా ఉండకుండా వాటిని పట్టుకొని ఈ లోకములో మీ కొరకు నాయన సువార్తను ప్రకటించే వారంగా ఉండటకు కూడా కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని వరలారా, చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ మరొకసారి క్రీస్తు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఓకే ప్రియులారా, భూమి మీద మానవుల యొక్క జీవితాన్ని ఎలా గడపాలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి మారాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. భూమి మీద దుఃఖకరమైన సంగతులు ఏంటో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచాన్ని మనం చూసినప్పుడు అది ఎలా ఉన్నదట? చెడిపోయి ఉండెను అని రాయబడినది. భూలోకం అంతా కూడా ఈరోజు చెడిపోయింది. చెడిపోయిన ఈ లోకంలో చెడిపోని వారముగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని పంపించాడు ప్రియులారా. కానీ ఈరోజు మానవ బ్రతుకులను మనం చూస్తుంటున్నప్పుడు దేవునికి విరోధంగానే ఉంటున్నాయే తప్ప దేవునికి నచ్చినట్టుగా ఎవరు కూడా ఉండటం లేదు. ప్రియులారా, ఈరోజు నరుల హృదయం ఎలా నిండిపోయిందట? చెడుతనముతో. కనుక నరుల హృదయం అనేది చెడుతనమును నిండిపోయింది. చెడుతనముతో నిండిపోయిన హృదయము అందులో నుంచి ఈరోజు బయటికి వస్తే చెడు ఎలా ఉంటుంది చెప్పండి? హృదయంలో నిండిన చెడు బయటికి వస్తే ఎలా ఉంటుంది? దేవుణ్ణి లెక్క చేయని విధంగా మనం మారిపోతాం. దేవుని మాటలు వినగలిగేటువంటి అవకాశం ఉన్న వినలేని పరిస్థితులకు మనం జారిపోతాం. విన్న మాటల ప్రకారంగా జీవించాలని అనుకున్న జీవించలేని పరిస్థితి మనుషులకు వస్తుంది. ఇది చాలా దుఃఖకరము అని చెప్పాడు దేవుడు. చెడుతనంతో నిండిపోయిన మనుషులకు ఏం కలుగుతుందట? పాతాళానికి జారిపోతారు. అంటే దేవుడు పాతాళానికి సంబంధించిన విషయాలు కూడా దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడనంటే మన జీవితంలో మనము భయము కలిగి భక్తి కలిగి బ్రతకాలి, ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటే మరి చెడుతనముతో నిండిపోయిన హృదయాన్ని మనము సరిచేసుకోలేమా? సరిచేసుకోగలము. ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడే. బ్రతికి ఉన్నప్పుడు మనము దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుని వాక్యం మన హృదయంలోకి వస్తే ఆ హృదయంలో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా? హృదయంలో చెడు ఉందనుకోండి, ఏం చేస్తారు? బయటికి తీయాలి. మరి తీయాలంటే లోపలికి ఏం రావాలి? వాక్యము రావాలి. అందుకే నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను అంటాడు 119వ కీర్తనలో. అంటే వాక్యము ఎక్కడ ఉండాలో అన్నది కూడా మనకు తెలియాలి. వాక్యము ఎక్కడుంది? దేవుడు మనకిచ్చిన బైబిల్లో ఉంది. బైబిల్లో వాక్యంలో ఉన్నటువంటి అది మనం ఎక్కడ పెడుతున్నాం? సెల్ఫ్లోనో బీరువాలోనో చక్కగా భద్రంగా దాస్తున్నావు. కానీ అందులో ఉన్న మాటలు మనము చదివి వినిపించుకోవాలి. దేవుడు మనకిచ్చిన గ్రంథాన్నట శ్రద్ధగా చదివి వినిపించుకోవాలి. శ్రద్ధగా చదువుతున్న వాళ్ళు ఎందరు? శ్రద్ధగా చదివించుకొని వినేవాళ్ళు ఎంతమంది? ఆ విన్న మాటలన్నీ కూడా భద్రంగా లోపల దాచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇవన్నీ మనం చూస్తుంటున్నప్పుడు వినేవాళ్ళంగా ఉంటున్నామే తప్ప విన్న వాక్యాలను హృదయంలో భద్రంగా దాచుకునే వాళ్ళం లేము. అలా దాచుకుంటే మనము చెడుతనానికి దూరంగా ఉంటాం. ఈరోజు చెడుతనానికి మనం దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా చెడుతనానికి ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళు ఎవరో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన వారు. ఈరోజు మనందరం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాం చెప్పండి? మనమందరము దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నాము. దేవుణ్ణి ప్రేమించిన వారమని మనం చెప్పుకుంటున్నాం.
దేవుణ్ణి ప్రేమించామని చెప్పుకుంటున్న మనం అందరం ఎలా ఉండాలి తెలుసా? పరపక్షమందున్నవాడు మనం ఏ విషయంలో కూడా మనల్ని నిందించకూడదు. తీతు పత్రికలో ఉంది కదా. ఇవన్నీ మనం నేర్చుకున్న మాటలు. అంటే క్రీస్తు పక్షాన ఉన్నాం మనం. క్రీస్తు పక్షాన నిలబడిన మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించే వారులారా మీరు ఎలా ఉండాలి? 97వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి, మంచి మాట. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి. చూసారా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నాం? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ప్రేమిస్తున్న నీవు ఎలా ఉండాలట? దేన్ని అసహించుకోమంటున్నాడు? చెడుతనమును. చెడుతనాన్ని, మన తనం అనేది చెడుగా నిండిపోయింది. ఈ చెడుతనాన్ని మనం అసహించుకుంటున్నామా? ఈరోజు ప్రపంచంలో చూస్తున్నప్పుడు జనాభాలో చెడుతనాన్ని ప్రేమిస్తున్నారు. అవునా కదా చెప్పండి? మంచిని ప్రేమించే వాళ్ళు కరువైపోయారు. చెడును ప్రేమించే వాళ్ళు, చెడును చేసేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువైపోయారండి. ఒక మాట మనం చూడగలిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు సమాజంలో నిజంగానండి చెడు ఎలా పెరుగుతుందట? చెడు చెత్తలాగా పెరుగుతుంది. చెత్త చూడండి ఎలా పెరుగుతుంటుందో. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది. ఏమంటే ఒకే ట్రాక్టర్ ఊరు నేను ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పండి? చెడు చెత్తలాగా పెరిగిపోతుంది. మంచి అనేది, వాక్యం అనేది మంచులాగా కరిగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? యెహోవాను ప్రేమించు వారులారా, నిజంగా మీరు దేవుణ్ణి గనక ప్రేమించిన వారైతే, దేవుణ్ణే ప్రేమిస్తున్నాను అని అనుకునే వాళ్ళు చెడును అసహించుకుంటారండి. చెడు వినరండి, చెడు మాట్లాడరండి, అసలు చెడుని దగ్గరకే వెళ్ళరు. కానీ ఈరోజు మనం ఎలా ఉంటామో చెప్పండి? ఆ చెడుని తీసేసే వాక్యానికైనా మనం దూరంగా ఉంటామే, కానీ దేవుని దగ్గరకు మాత్రం మనము రాలేకపోతున్నాం. దేవుడు బాధపడిపోడా చెప్పండి? నన్ను ప్రేమించారు నా పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఈరోజు మనల్ని చూసి పొంగిపోవాలా, కుంగిపోవాలా చెప్పండి? మనల్ని చూసి ఏం కావాలో చెప్పు? దేవుడు కుంగిపోతున్నాడు, చాటున ఏడుస్తున్నానని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? మీ చెడుతనము ఎక్కువైపోతుంది. మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు. ప్రతి దినము నేను మీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను, మంచి జీవితాన్ని మీకు ప్రసాదిస్తున్నాను కదా. ఇన్ని విషయాలు మీరు నేర్చుకొని నా వలన మీరు తృప్తి పొంది, కనీసం నా మాటలు మీ హృదయంలో లేకుండా మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకుంటున్నారే, అదేనా మీరు నాకు ఎడల చూపించినటువంటి ప్రేమ, కృతజ్ఞత ఇదేనా అని దేవుడు అడుగుతుంటున్నప్పుడు దేవుడు మనసు ఏమైపోవాలి చెప్పండి? గాయపరుస్తున్న మనుషులం కాదా మనం గాయపడ్డా పర్వాలేదు. మనం నమ్మిన క్రీస్తు, మనం నమ్మిన దేవుడు మాత్రం మన ఎడల గాయపడకూడదు, బాధపడిపోకూడదు, ఆయన ఏడవకూడదు. అలా ఏడుస్తున్నటువంటి ఏడుపుని చూస్తున్న మనము నిజంగా బ్రతికి ఎందుకండి చెప్పండి? ఆలోచించండి. ఆ రోజు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు కూడా లోకానికి అర్థం కాలేదనండి. ఈరోజు భక్తి 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 అని ముసుగులో ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? క్రైస్తవులు ఎలా జీవించాలి, లోకంలో ఎలా బ్రతకాలి మనం? దేవుడు ఒకటే చెప్తున్నాడు, మీరు చెడుతనమును మానుకోండి, మీరు చెడును అసహించుకోండి. ఎందుకనంటే చెడుని గినక నువ్వు అసహించుకోకపోతే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. దేవుడు మనల్ని అసహించుకుంటే ఎంత భయంకరంగా చెప్పండి? ఎదుటి వాళ్ళని మనం ప్రేమించాలి, ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలని, ఎదుటి వాళ్ళని మనల్ని ఆకర్షించాలని మనం ఈరోజు ఎలా కనబడుతుంటాం మనుషులకి? చాలా ఉందాగా కనపడుతుంటాం కదా, చాలా అందంగా కనపడుతుంటాం కదా. కానీ ఆ అందము కనబడేది, వాళ్ళు మెచ్చుకునేది మనలో ఎంతసేపు ఉంటుంది చెప్పండి? నిమిషాలలో ఉంటుంది, రోజులో ఉంటుంది, సంవత్సరాలలో ఉంటుంది. కానీ నిత్య జీవాన్ని పొందబోయే నీవు చెడును అసహించుకోవాలని చెప్పిన మాటలు పక్కన పెట్టి ఆ చెడునే చేయటానికి ప్రయాసపడుతున్నారు ఈరోజు లోకం. అందులో క్రైస్తవులు ఒకవేళ ఉంటే ఆలోచించారు.
సమాజంలో వాక్యం లేని వాళ్ళు చెడుతనంలో ఉండొచ్చేమో. వాక్యం తెలిసిన మనం, పరిశుద్ధులుగా మార్చిన వాక్యం అది కూడా ఉండి మనం చెడు మార్గంలో ఏమైనా నడుచుకుంటున్నామేమో. అలాంటి అవకాశం అపవాది కల్పిస్తుంది, ప్రేరేపిస్తుంది. అది అపవాది ప్రేరేపించే ఆ ప్రేరణకు మనం ఏమైనా లొంగిపోతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు తెలుసనండి? భక్తిపరుడు అంటే ఎప్పుడు కూడా పరీక్షించుకునేవాడు. తన్ను తాను పరీక్షించుకోవాలి. ప్రతిరోజు ఎంతగానో మనం పరీక్షించుకుంటున్నాం. శరీరంలో అనారోగ్యం పాడైపోతే వెంటనే పరీక్షలకు వెళ్తాం, మంచిదే. బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఏమండి తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, ప్రతి దాన్ని మనం లెక్కకేసుకొని ప్రతిసారి మనం చూసుకుంటున్నామే. మన భక్తి జీవితంలో మనం ఎటుపోతున్నాం, ఎంతగా ఎదుగుతున్నాం, ఎంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఆ దేవుని కొరకు ఎంతగా బ్రతుకుతున్నావు, పాతాళాన్ని ఎంతగా దూరం చేసుకుంటున్నావు ఆలోచించండి. పాతాళానికి వెళ్ళటానికి మనం సిద్ధపడుతున్నామా, లేదా ఆ పాతాళాన్ని తప్పించుకోవటానికి మనం భూమి మీద బ్రతుకుతున్నామా? ఎలా బ్రతుకుతున్నాం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు భక్తి అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? భక్తి అంటే చాలామంది భక్తుని చూస్తున్నాం. భక్తి అంటే చాలామంది ఈరోజు ఏమంటే లేటెస్ట్ మారిపోయింది కదనండి, చాలా మారిపోయింది. అంతా ఇంటర్నెట్ వచ్చేసింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత భక్తి ఎక్కడుంది? వాక్యం వింటి చాలు, ప్రసంగాలు వింటి చాలు, అయిపోయింది. అంటే మొబైల్. నేను ఒక మాట చెప్తాను, భక్తి అంటే వాట్సాప్ స్టేటస్లో చూపించేది కాదు, మనం బతికే పద్ధతిలో చూపించేది. అవునా కాదా చెప్పండి? ఈరోజు ఎక్కడ చూసినా వాట్సాప్ స్టేటస్. భక్తి ముసుగులో ఈరోజు ఎలా సమాజం మారిపోతుందో తెలుసా? కేవలం అందులోని వరకే, కానీ నిజ జీవితంలో, ప్రవర్తనలో, బతికే పద్ధతిలో ఎక్కడుంది చెప్పండి? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని ప్రేమించు వారులారా మీరు ఏం చేయాలి? చెడుతనమును అసహించుకోండి అంటున్నాడు. ఇన్ని మాటలు వింటున్నా మన విగ్రహాలే లెక్కనే మనం మిగిలిపోతున్నామా? ఆలోచించండి. మంచి మాటలు దేవుడు మనకు అందిస్తున్నాడు. అందుకే అంటారు లోకంలో ఒక మంచి మాట ఏందో అన్నారు, ఏమంటున్నారు తెలుసా? కథలను బొమ్మకు కవితలు చెప్పిన, మారణ మనిషికి నీతులు చెప్పిన పెద్ద ప్రయోజనమేమీ ఉండదట. విగ్రహం దగ్గర ఉంటుంది కదా, ఈరోజు స్టాచ్యూస్ అంటాం, కథలని బొమ్మలు అవి. అక్కడికి పోయి దాన్ని మనం వర్ణిస్తున్నాం అనుకోండి, ఒక వివేకానంద బొమ్మ కావచ్చు, ఒక మదర్ తెరిసా బొమ్మ కావచ్చు, ఒక గాంధీ గారి బొమ్మ కావచ్చు. ఈ బొమ్మలన్నీ దగ్గర పోయి మనం వాటిని పొగుడుతున్నాం అనుకోండి, ఏముంటుంది చెప్పండి? కథలన్న బొమ్మకు కవితలు చెప్పితే ప్రయోజనం లేదు. మారణ మనిషికి నీతులు చెప్పినా, అందుకే మారణ మనిషి కోసం మిగిలిపోయింది ఆరణ అగ్ని. మారణ మనిషికి ఆరణ అగ్ని. అదే దేవుడు చెప్తున్నాడు, మీరు అసహించుకోండి చెడుతనమును. నేను గనుక మిమ్మల్ని అసహించుకున్నానా మీరందరూ ఎక్కడ పోతారు? నరుల చెడుతనము హృదయంలో నిండుకొని పోయింది, వారు బ్రతుకు కాలం అంతయు దుఃఖకరము. అదే ఈ జీవితంలో మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? పాతాళాన్ని తప్పించుకోవటం. అనంతమైన దేవుడు ఇచ్చే మనకి ఆ పొందబోయేటువంటి ఆ బ్రతుకు కాలాన్ని మనము దుఃఖకరంగా మార్చుకోకండి. ఎలా బ్రతకాలనుకుంటున్నాం, ఎలా మనం బ్రతకాలనుకుంటున్నాం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో తెలుసా? తీతు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. తీతు పత్రిక దేవుడు ఏమని మనకు ఒకసారి చెప్తున్నాడు చూడండి. ఈ లోకంలో మీరు ఎలా బ్రతకాలి, ఏం విసర్జించాలి, ఎలా బ్రతకాలో ఎంత మంచి మాటలు మనకు ఏమంటే ప్రేరణనిచ్చే మాటలు చెప్తున్నాడు చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. 12 ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూసారా, వాక్యం నీకు బోధిస్తున్నది. ఈరోజు నేను విన్నా, మీరు విన్నా, మనందరం వినబడే వాక్యము దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవుని వాక్యం మనకు దగ్గరకు వచ్చిందనంటే దేవుడే బోధిస్తున్నాడు. దేవుడు బోధిస్తున్న బోధలో
ఏం కలుగుతుంది మనకి? భక్తి కలగాలి. భక్తి అంటే పాపము చేయకుండా ఉండటం అండి. స్వస్థ బుద్ధి, స్వస్థత అంటే ఆరోగ్యం ఉండాలి. ఏంటి? నీ మనసుకి పాపం పాపం పాపం, అదే ఆలోచనలు, అదే మాటలు, అదే చూపు, అదే తీరు. ఈ మాటలతో మనం నిండిపోతున్నటువంటి మనకేం కలగాలి? ఆరోగ్యం రావాలి, స్వస్థత రావాలి. కానీ ఎక్కడుంది స్వస్థత వచ్చే స్థలం? ఏది చెప్పండి? డాక్టర్ గారి దగ్గర పోతే ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మకంతో పోతావు. దేవుని సన్నిధానానికి వచ్చుతున్నట్టు మనం ఏం కావాలి? ఈరోజు నా ఆత్మకు పట్టిన చెడు పోతుంది, స్వస్థత వస్తుంది. స్వస్థత వచ్చేదానికి మన పాదాలు రావు. స్వస్థత పొందేటువంటి ప్రదేశానికి మనము కాలుని వెనకాడుతాం తప్ప అదే చెడుని ఆస్వాదించుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు చూస్తున్నాడు కదా. ఆలోచించండి ప్రియులారా. దేవుని మాటలు మనకు వింటున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా కఠినంగా ఉంటాయి, చాలా బాధగా ఉంటాయి. కానీ దేవుడు అంత బాధ కలిగే వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడా? కాదండి. దేవుడు తన బాధపడుతూ మనకు వినిపిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నావు తెలుసా? ఏంటండి ఈ మాటలు, ఏంటంటే మనం చెప్తే మాటలతో బాధపడిపోతున్నారు. ఇది కాదు మనం ఆలోచించవలసింది. దేవుడు బాధపడుతూ వినిపిస్తున్నాడు. ఆ మాటకైనా మనము మార్చుకుంటామేమోనని ఎన్ని మాటలు మనకు చెప్తున్నాడు. అందుకే విసర్జించండి అంటాడు. ఎలా బ్రతకాలట? స్వస్థ బుద్ధితోను, నీతి, భక్తి. ఎక్కడ చూపించాలి ఇవి? భక్తి అనేది ఎక్కడ చూపిస్తాం? మన బ్రతుకులో చూపించాలి, మన ప్రవర్తనలో చూపించాలి, మన మాటల్లో చూపించాలి, మన చూపులో, మన నడతల్లోనండి. ఇన్ని రకాలుగా మనం ఉంటున్నామా? ఆలోచించండి మీరు. ఇంకా ఎలా ఉండాలి తెలుసా? హెబ్రీ పత్రిక కాస్త ముందుకెళ్దాం. 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ పత్రిక. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. దేవునికి ఇష్టమైన మనం సేవ చేయాలట. దేవునికి మనం ఇష్టమైన సేవ చేయాలనంటే, ప్రీతికరంగా నువ్వు మారాలనంటే నీలో ఏముండాలట? వినయం ఉండాలి. తర్వాత భయము, భక్తి. ఏమండి వినయం అంటే వినయం అంటే గౌరవం, దేవుని మాటకు లోబడే గుణం, దేవుని మాటను అంగీకరించే మనసు. ఇది దేవుడు నాకే చెప్పాడు. ఈ మాటతో నేను ఈరోజు మారిపోవాలి, నా మనసును మార్చుకోవాలి, నా ఆలోచనలను నేను మార్చుకోవాలి, నా ప్రవర్తనలో నేను మార్చుకోవాలి, నా జీవిత విధానాన్ని అంతటిని కూడా మార్చుకొని దేవుడికి అంకితం కావాలి అన్న ఒక మంచి నిర్ణయం మనం తీసుకోగలగాలి. అది వినయం. ఏమండి యేసుక్రీస్తుల వారు కూడా ఎందుకు అంగీకరింపబడ్డాడో తెలుసా? ఆయన కూడా వినయం కలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు వినయం చూపించాడు. నువ్వు వాక్యానికి ఎంత వినయంగా ఉంటున్నావు ఆలోచించండి. వినయం అంటే ప్రవర్తనలో చూపించేదనండి, యాటిట్యూడ్, అంతే కదా. నీ క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో పదాలు, ఇవన్నీ పదాలు వింటూ ఉన్నాం, చెప్పుకోవటానికి బాగుంటున్నాయి, కానీ మనం తీరు ఆలోచించండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, వినయ భయభక్తులతో దేవుడికి ఇష్టమైన మనం సేవ చేయాలి. అలా చేయాలనంటే దేవుడిని ఎడల కృప చూపించాడు. మనందరం కృప పొందాం కదా. ఏంటి ఆ కృప? సంఘంలో చేర్చి నిన్ను పరిశుద్ధులుగా మార్చి నిన్ను గొప్పవాడిగా మార్చాడు కదా. ఆ రోజులన్నీ మర్చిపోతున్నామా? ఆలోచించండి. ప్రారంభ దినాలు ఎలా ఉంటాయి? దేవుడు మన ఎడల చూపిన కృప ఎలాంటిది? పాపంతో మునిగిపోయిన మనల్ని సంఘానికి నడిపించి క్రీస్తు రక్తంలో కడిగించి నిన్ను పరిశుద్ధులుగా చేర్చాడే. అదొక మెట్టు అయిపోతే మన జీవితంలో ఎదుగుతుంటున్నప్పుడు మన జీవితంలో మనకి ఎదురయ్యే ఎన్ని సమస్యలండి, ఎన్ని రోగాలండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులనండి, అందులో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడాడే. చెడుతనంతో నిండిపోతుంటున్నప్పుడు నన్ను బ్రతికించిన దేవుడు నన్ను
మనకు గుర్తొస్తున్నాడా? ఒకనాడు కరోనా బ్యాచ్లో పోవాల్సిన వాళ్ళం మనం అంతా. దేవుడు కాపాడాడు కదా, కాపాడిన రోజును జ్ఞాపకం చేసుకో. అలా ఆ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గర ఎంత వినయంతో ఉంటాం, ఎంత భక్తితో మనం ఎదుగుతాం. దేవుడు అంటే పడిచేస్తాం కదా. లేఖన ఏమంటే ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్న మొదటి వాక్యంలో మీరు ఒక మాట గమనించారా? ఏం గమనించారు? ఆర్భాటం ఉండాలట. 47లో దేవుని గురించినటువంటి విషయంలో ఎలా ఉండాలట? ఆర్భాటాలు ఏ విషయంలో ఉంటాయి? సొంత పనులు. దేవుని పని అనగానే ఆగిపోతాం. దేవుని పని కానిదంటే ఆర్భాటాలతో వెళ్ళాలి, చేయాలి. ఆలోచించండి, దేవుని సన్నిధానానికి వస్తుంటే మనం దేవుడికి ఎలా కనబడుతున్నాం? వినయంతో కనబడుతున్నామా? భక్తితో కనబడుతున్నామా? ఏది భక్తి? ఏది భక్తి ఉంటే ఎక్కడుంటావు? ఏమంటే నిజంగా మనుషులకు భయం ఉందంటారా? చెప్పండి. ఈరోజు సమాజంలో ఏమంటే మనుషులకు ఎవరు భయం ఉంది చెప్పండి? ఎవరికి? అందుకే మీరు చాలా ఏమంటే భయభక్తులు అన్న మాట దేవుడు ఎందుకు రాయించాలో చెప్పండి. లోకంలో లేనిది భయం, భక్తి. అదే కావాలని కోరుకున్నాడు. అది కలిగిన మనం కూడా మరలా చివరికి ఏమైపోతున్నాం? భక్తిహీనతలోకి మనం వెళ్ళిపోతున్నాం. భయం లేకుండా బ్రతుకుతున్నాం. ఎవరు భయం కావాలి? దేవుడు భయమే లేకుండా పోతుంది. మనుషులను చూస్తే మనం ఏం భయపడతారనండి? దేవుడు నువ్వు చేసే క్రియలు బాగుండాలి. దేవుడు దగ్గరకు నువ్వు చేరాలని అనుకునే మనసుంటా వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి. అలాంటి వాళ్ళు మంచి నేలను పడిన వారు అని చెప్పాడు. మంచి నేల అంటే తెలుసా? నేల అంటే అక్కడ అర్థం మన హృదయం. మంచి మనసుగా మారిపోవాలి. కానీ మనం ఎలా ఉంటామో తెలుసా? త్రోవ పక్కన పడిపోయినటువంటి వాళ్ళంగా, రాతి నెలలో పడిపోయినటువంటి వారంగా ఉంటున్నాం. అంటే అప్పటికప్పటికే సంతోషం. విన్నామా? అబ్బా వాక్యం బాగుందండి, విన్నామా? ఇక దేవుని కొరకు బ్రతకాలండి, ఇక విన్నామా? ఈరోజు దేవుని పని చేయాలండి. ఆ తర్వాత ఏది క్రియలేవి? దేవుడు చూసేది అదే కదా. అందుకే చెప్తున్నాడు ఆయన, నిజ క్రైస్తవుల జీవిత విధానాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మారణ మనిషి కోసం దేవుడు చెబుతున్నటువంటి విషయాలు ఇవి. అది గనక లేకపోతే అగ్నికి నువ్వు జారిపోతావు అని. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. ఎలా ఉండాలట? దేవుని ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి. దేవుని ప్రేమిస్తున్న క్రైస్తవులారా, క్రీస్తుని వెంబడిస్తున్నావో నా క్రైస్తవులారా, మీరు ఎలా ఉండండి? నిష్కపటమైన ప్రేమ. నిష్కపటం అంటే కపటం లేనిదేనండి, మోసం లేనిది, మోసపు ఆలోచన లేని మనసు. ఈరోజు ఎంతమందిలో ఉంది? నాకు నేను పరీక్షించుకుంటాను, మనకు మనం పరీక్షించుకోవాలి. మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను, చెడ్డదానిని అసహించుకొనుడి, మంచి దానిని హత్తుకొని ఉండండి. ఏంటి మంచి చెప్పండి? మంచి అంటే వాక్యమే కదా. వాక్యాన్ని హత్తుకుంటున్నావా? ఎవరిని హత్తుకొని ఉంటున్నావు? ఆలోచించండి. మనం ఆలోచిస్తే దేవుని దగ్గర దొరికిపోతున్నావా? మంచి దానిని, వాక్యాన్ని మనం హత్తుకొని ఉండాలి. అంటే నీ హృదయంలో వాక్యం ఉంటే మనం చెడు దానిని అసహించుకుంటామట. నిజమైన ప్రేమ కలిగిన వారమై ఉంటాము. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదే, ఎంతకాలమో బ్రతుకుతున్నామో అన్న వాస్తవం తెలిసి కూడా మనం ఇన్ని పొరపాట్లు చేయడానికి మనం మన జీవితాన్ని ఆహం చేసుకుంటున్నామా? ఎందుకనండి? వద్దనండి. మారిపోదాం. దేవునిలో నిజమైన క్రైస్తవుల వలె మనం మారుదాం. ఇక్కడి నుంచి అయినా మనం మారగలగాలి. మారలేకపోతే ఏం చెప్పాడు? నరకమున వారు అగ్ని ఆరదు, పురుగు చావదు అని తెలుసు కదా. కనుక ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి వారు అంటే, తన ఈ లోకంలో చాలా గొప్పగా ఉన్నతంగా బ్రతకాలి, ఉల్లాసంతో బ్రతకాలి, తన కోరికలన్నీ తీర్చుకోవాలి. అలాంటిదే కదా
చాలామంది ఎలాంటిది కాలిపోతున్న ఇంట్లో ఏమంటే కాలి బూడిదైపోయి ఇంట్లో డ్యాన్స్ నాట్యం ఆడాలనుకునేటువంటి స్థితిలో ఈరోజు పెరుగుతున్నారు. కాలిపోతే బూడిద అయిపోతాం అని తెలుసు, కానీ అందులోనే మనం ఎలాంటి వారంగా ఉన్నాము? ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, గెంతుతూ, సంతోషిస్తూ, మన ఆలోచన ప్రకారంగా ఎంజాయ్ చేసే వాళ్ళంగా ఉన్నాము. అదే చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయంలో 3వ వచనంలో ఉన్న మాటలో ఉన్న భావం. అది దుఃఖకరము. నువ్వు కాలిపోతావని తెలుసు, కానీ మనం ఏంటి, ఇప్పటి వరకు ఉంటే చాలు కదా, ఈ క్షణం, ఈ సుఖం ఎంతసేపు, క్షణికం ఉంటే చాలు. కానీ అనంతమైనటువంటి ఆ జీవితాన్ని మనం క్షణ సుఖాల కోసం దాన్ని పక్కన పెట్టి పోగొట్టుకుంటున్నామా? ఎంత బాధకరం అండి. దేవుని కొరకు నిలబడదాం, దేవుని పక్షాన యుద్ధం చేద్దాం. దేవుని పక్షాన నిజమైన క్రైస్తవులంగా, దేవుని నమ్ముకున్న వారముగా, ప్రభు మన కొరకు ప్రాణాలు అర్పించిన ఆ ప్రాణ త్యాగాన్ని మనం మాదిరిగా తీసుకుందాం. కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, ఏదైనా సరే మనందరం దేవుని పక్షాలను నిలబడాలి. పరపక్షంలో ఉన్నవాడు మనల్ని ఏ విషయంలో కూడా మనల్ని ఏలెత్తి చూపకూడదనండి. అందుకే చెడ్డదాన్ని అసహించుకోండి. దయచేసి చెడ్డదాన్ని అసహించుకోండి అని చెప్తున్నాను, నన్ను అసహించుకోకండి. అంతేగా. దేవుడి వాక్యాన్ని ప్రేమించండి. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఏమండి, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఏమవుతుందని చెప్పు, సమస్తమైన చెడుని నువ్వు అసహించుకుంటావు. యోధాపత్రిక ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం 1వ అధ్యాయం కదా, 23వ వచనం చూద్దాం. యోధాపత్రిక. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా మీరు రక్షించండి. అది శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు అది ఏమాత్రం మీరు ఒప్పుకోకండి, దానిని మీరు అసహించుకోండి. అంటే మన దేహం మన కోరికలు చేయాలి అని అది చాలా చాలా ఇష్టపడుతుంటుందట, ప్రేరేపిస్తుంటుంది. నీ శరీర కోరికలు తీర్చుకో, వెళ్ళు, చేయి, పాపం చేయి, పాపంలో మునిగిపో, నీ దేహాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాడుకో అంటుందట. శరీర సంబంధమైన అపవిత్రత అంటే నీలోకి అపవిత్రత ఎలా వస్తుంది? మనందరిలోకి అపవిత్రత ఎలా వస్తుందట? శరీరం ద్వారా. అంటే శరీరం ద్వారా మన కోరికలను మనం నెరవేర్చుకుంటాం. ఈ శరీరాన్ని దేవుని కొరకు కాకుండా నీ అవసరాల కోసం నువ్వు దేవుడి ఇచ్చిన శరీరాన్ని వాడుకుంటూ ఉంటే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? చీకటైపోతుంది. చీకటి అంటే పాపమే అయిపోతుంది కదా. ఇక పాపంలో ఉన్నవాడికి, చీకటిలో ఉన్నవాడికి ఎక్కడ ఏది ఉందో తెలియదు కదా వస్తువు, కనుక అదే లోకం అనుకుంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు, తన ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉంటారండి, ఆనందపడుతూ ఉంటారు. ఈరోజు లోకం అదే. నా శరీరంతో కోరికలు తీర్చుకుంటే చాలు, నా శరీరానికి సుఖం ఉంటే చాలు అనుకునే భ్రమలో ఈరోజు మనుషులు పెరిగిపోతున్నారండి. శరీర సంబంధమైన అపవిత్రతను ఏమాత్రము అన్నాడు చూసారా? అంటే వాక్యానికి నువ్వు కొద్దిగా దూరమైన శరీర కోరికలకు నువ్వు చాలా దగ్గర అయిపోతావు. దేవుని వాక్యానికి నువ్వు ఎంత దూరం అయిపోతున్నావో ఈ లోకానికి నువ్వు అంత దగ్గర అయిపోతున్నావు. లోకం అంటే నేత్రాశ, జీవపు డంబం, అదే కదా ఉంది. అంత దగ్గర అయిపోతున్నావా? దేవుడు అంత చేదయ్యాడా? దేవుని వాక్యం అంత చేదుగా నీకు వినపడుతుందా? చేదు లోపలికి పోవాలంటారే, ఏమండి? కానీ మనలో ఉన్న చేదు అది పెరుగుతుంది మనకి. దేవుని మాటలు వినక దురద చెవులు కలిగిన వారమై కల్పన కథలు చెప్పేవారికి మనం మొగ్గు చూపుతూ మాయ మాటలతో గారడి చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటూ ఉండే ఈరోజు మనుషుల బోధకులకు కూడా అలా తయారైపోయి వారికి మనం లోబడుతున్నాం. దేవుడికి ఎక్కడ లోబడుతున్నాం? దేవుడు ప్రశ్నిస్తే, దేవుడు మనల్ని నిలబెడితే, దేవుని ఎదుట మనం నిలబడాలి కదా. నిలబడగలవా? ఆలోచించండి.
ఇన్ని మాటలు వింటున్న మనలో ఈ సమాజంలో చలనం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఏమండి, ఒకటి చెప్తున్నాను, దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయన ప్రతిదాన్ని మనం చూస్తూ ఉన్నాడు. ఎవరిని ఎలా పట్టుకోవాలో, ఎవరిని ఎలా నిలబట్టాలో, ఎవరిని ఎలా ఇది చేయాలో దేవుడు సమస్తాన్ని పరిశీలన చేస్తున్నాడు. దేవుని చేతుల్లో బాటుట బహు భయంకరమైన నేర్చుకున్నాం. భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురైతే ఎక్కడ తలదాల్చుకుంటాం? దేవుని స్థానాన్ని కోల్పోకండి. దేవుడు మనకి ఇచ్చేటువంటి స్థానాన్ని కోల్పోకండి. మనం తలదాల్చుకునేది ఎక్కడో తెలుసా? దేవుని చింతన. అక్కడికి తలదాల్చుకోవడానికి మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనం త్రోసివేస్తే మనం వెళ్ళేది ఒకే ఒకటి, భూమి మీద అందరికీ ఒకటే గతి. దేవుని కొరకు బ్రతికిన వారైతే దేవుని దగ్గరకు ఉంటారు. మార్చుకోకుండా, హృదయంగా అలాగే మార్చుకోకుండా ఉంటే దుఃఖకరమైన స్థలంలోకి మనం వెళ్ళిపోతాం. కనిపించే మనిషిని మోసం చేస్తూ కనబడిన దేవుని ప్రేమిస్తున్నానటం భక్తి అవుతుందా? మొక్కుబడి అవుతుందా? తప్పు. వేషధారణ అవుతుంది, నటించటం అవుతుంది, కపటంతో ఉండటం అవుతుంది. ఆలోచించండి. శరీర సంబంధమైన మనుషులు కలిగిన వారై ఎలాంటి వారుగా ఉంటారో తెలుసా? వాళ్ళ స్వార్థం కోసం ఎలాంటి వారి పనికైనా చేయటానికి సిద్ధపడుతూ ఉంటారు. మనుషుల్లో స్వార్థం ఉండకూడదు. స్వార్థం అనేది చెడు, కపటం అనేది చెడు, అబద్ధాలు అనేది చెడు, మోసం చేయటం ఆలోచన చెడు. ఇదంతటిని నీ హృదయంలో ఉన్నదా? తీసివేయి, బయటికి తీసివేయి. లేదా మనం అల్లదిలే మునిగిపోతాం. మన ద్వారా దేవుడు నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. అలాంటి చేయటానికి కాదు యేసుక్రీస్తుల వారు వచ్చింది, నిన్ను పరిశుద్ధులుగా మార్చింది. ఎన్ని మాటలు చెప్తున్నాడు అన్నాడు. ఏమాత్రము అన్నాడు, చూసారా? ఏమాత్రము ఏమన్నాడమ్మా? అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకోండి. భయముతో కొందరిని కరుణించండి. భయం కలుగుతుందా? క్రీస్తు విషయమై భయము నెరిగి ప్రజలను మేము ప్రేరేపిస్తున్నామన్నాడు పౌలు గారు. ఈరోజు అదే భయం అవుతుంది. పరిస్థితులను చూస్తుంటే, లోకాన్ని చూస్తుంటే, లోకంలో ఉన్న మనుషుల ప్రవర్తన చూస్తుంటే, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటే భయం అయిపోతుందండి. భయం అయిపోతుంది. ఎప్పుడు కన్ను మూస్తామో తెలియని మనకు, కన్ను మూస్తే ఆరిన అగ్నికి జారిపోతామేమోనని కొద్దరినైనా అగ్నిలో నుండి లాగాలి. లాగుతున్నామా, లాగబోయి పడుతున్నామా? ఏమంటే ఆలోచించండి. లాగవలసిన మనమే పడిపోతే ఇంకెక్కడుంటుంది అర్థం? ఎలా మరి? ఇలా వీటన్నిటికి పరిష్కారం ఏంటి చెప్పండి? అన్నిటికి పరిష్కారం మీరు ఏం ఆలోచించారు చెప్పండి? ఏం ఆలోచించడం లేదా? దేవుని వాక్యం ద్వారా మాత్రమే చెడుతనమును మనము మానుకోగలము. దేవుని మాట హృదయాన్ని తాకలేదు. అలా తాకిన ఎందరో మంది ఏమైపోయారు? మారిపోయారు, మార్చారు. ఈరోజు మనం మార్చుకున్నాం, అనుకుంటున్నాం. నేను మారాను అని అనుకుంటున్నాం. వాక్యం దగ్గరికి వస్తే మారావా లేదో పరీక్షించుకోండి అన్నాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకనండి. మోసపోవద్దు. దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ప్రేమైన దేవుని వరలారా ఇంకా ఎలా ఉండాలో ఒక మంచి మాట చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏందటది? చెడుతనమును అసహించుకొనుటే. అసహించుకుంటున్నారా? దేన్ని అసహించుకుంటున్నారా? ఒక కుక్కను చూస్తే అసహించుకుంటాం, మంచిది. ఓ పందిని చూస్తే అసహించుకుంటాం. ఈరోజు మనిషిని చూస్తే కూడా కొంతమంది అసహించుకుంటున్నాం.
నువ్వు అసహించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రవర్తనను బట్టి. నువ్వు అసహించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీలోకి వచ్చినటువంటి చెడు ఆలోచనలు, నీలోకి వచ్చినటువంటి అపవిత్రమైన కోరికలు, ఈ దేహాన్ని చెరిపేది నీ ఆలోచన, నీ ప్రవర్తన ఉంది చూశారు, దానిని మనం అసహించుకోవాలి. ఏంటి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఏంటి నాకు ఇలాంటి బుద్ధి వచ్చేసింది అని నువ్వు అసహించుకోగలిగితే అప్పుడు మనం దేవుని కొరకు నిలబడగలుగుతాం. అప్పుడు మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మారిపోతాం. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును అసహించుకోవటమే. లేదనంటే దేవుడు మనల్ని దేవుడు అసహించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు అసహించుకుంటే ఇక మనల్ని ఎవరు బాగు చేయలేరు. అది గనుక తెలుసుకుంటే చాలా అద్భుతం. నిజంగానండి, దేవుడు మన ఎలా చూపిస్తున్నటువంటి ప్రేమ ఇది. దేవుడు మారటానికి, మారిన మనము దేవుని కొరకు నిలబడటానికి, మన జీవితాన్ని దుఃఖకరంగా మార్చుకోకుండా ఉండటానికి దేవుడు ఒకే ఒక మంచి మాట చెప్పాడు: మీ హృదయాల్లో పరిశుభ్రంగా ఉండాలి. అలా లేని వాళ్ళని ఏమన్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలండి. ఈ ప్రజల పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉంది. అంటే హృదయం దేవుడికి దూరంగా ఉండటమే చెడుతనం. అందుకే ఆయన హృదయమైన తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు. నీలో చాలా చెడు ఉంది, దాన్ని తీసివేయాలి, నన్ను లోపలికి పిలుచుకో అంటున్నాడు. మీరు పెదవులతో గణపరుస్తున్నారు, పెదవులతో ప్రేమను చూపిస్తున్నారు, బాహ్యంగా మీరు ప్రేమను చూపిస్తున్నారు, కానీ మీ అంతరంగ స్వభావం నా దగ్గర స్కాన్ అవుతుంది. మీ మనసు ఎలాంటిది, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇలాంటి వాళ్ళందరినీ ఏమని తెలుసా? వేషధారణ అన్నాడు. వేషధారణ అంటే ఏంటి తెలుసా? పెదవులతో ప్రార్థన చేయటం, క్రియలలో చూపించకపోవటం, అదే వేషధారణ. దేవుడికి హృదయం దేవుడికి ఇవ్వకుండా ఈ లోకంలో ఎవరికో ఇవ్వటం. ఎవరి మనసులో ఉండిపోదామనో, ఎవరి మనసులో ఉన్నాం? ఆల్రెడీ అపవాది మనసులో ఉన్నాం. అది మన మనసులో పెట్టుకున్నాం, దాన్నే మనం పూజిస్తున్నాం. కానీ మనం ఏమనుకుంటున్నాం? ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, అన్ని రకాలుగా ఉంటున్నాం. మనం చేయండి ఏంటి? ఆరాధనలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ దేవుని ఎడల ఎలా ఉంటున్నాం అది పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. కనుక ప్రేమైన దేవుడు వారిలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మనందరం ఎలా ఉండాలి? వేషధారణగా కావద్దు. వేషనైనా క్షమిస్తానన్నాడు కానీ దేవుడు వేషధారణను క్షమించను అన్నాడు. మనందరము నిజమైన క్రైస్తవులంగా, సహోదరులంగా, ప్రేమించే వాళ్ళముగా, ప్రేమింపబడే వారముగా, నిజమైన యథార్థమైన భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తూ నిజ జీవితంలో భక్తి పద్ధతిలో ఇలా ఉండాలి అని మన జీవితాలు మనం సరిచేసుకొని అనేకులకు మనం మాదిరిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అదే ఎలా చెప్పాడు? స్వస్థ బుద్ధితోనూ, నిజాయితీతోనూ, నీతితోనూ ఎల్లప్పుడూ మనం బ్రతుకుతూ దేవుని లోకానికి ప్రకటిద్దాం, చూపిద్దాం మన ప్రవర్తనల్లో, మన జీవితంలో. కనుక ప్రేమైన దేవుని వరలారా, దేవుని వాక్యం ఒక్కటి మన హృదయంలో ఉంటే ఎంతటి చెడునైనా మనము బయటికి నెట్టివేస్తాం. ఒకవేళ లేదా దేవుడు ఏదో ఒక రోజు నిన్ను నెట్టివేస్తాడు. అలా నెట్టివేయకుండా, ఆరున అగ్నికి జారకుండా మనం నిలబడదాం, సరిచేసుకుందాం, భక్తిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలది మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ మాటలన్నీ మా జీవితాలను సరిచేసేవి తండ్రి. ఈ లోకంలో మనుషుల హృదయాలు ఎలా నిండిపోయాయో అని మాకు తెలియజేశారు. హృదయాలు చెడుతనంతో నిండిపోవడానికి కారణం హృదయంలో వాక్యం లేకపోవటం, వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవటం, వాక్యాన్ని విన్న విధానంలో ప్రకారంగా జీవించకపోవటం తండ్రి. అలాంటి మమ్మల్ని మరొకసారి మీరు
మమ్మల్ని ప్రేమించారు కనుకనే మీరు మాకు తెలియజేశారు. ఇక నుంచి నాయన స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భయభక్తులతో తండ్రి నాయన చెడును అసహించుకొని మీకు ప్రీతికరమైన సేవ చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకును సంగమంతటిని అనుగ్రహించండి. మీ పిల్లల వాక్యం విన్నారు, హృదయంలో భద్రం చేసుకొని ఫలింపచేసి మేమందరము నాయన దుఃఖకరమైన పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తారని వేడుకుంటూ, చెడును అసహించుకొని మంచిదాన్ని అత్తుకునే వారంగా ఉండటకు కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.